హలో గైస్, నేను మీ సిరుగుడు. సో ఈరోజు మీకు శ్రీ పెరంబాకేశ్వర టెంపుల్లో శివరాత్రి వైభవం ఎలా జరిగిందో చూపించబోతున్నాను. భక్తులు తెచ్చిన పాలు, పెరుగు, పువ్వులు అన్నీ కూడా ఒక దాంట్లో సెపరేట్గా పెట్టేసి అర్చన కోసం రెడీ చేసి, దాని తర్వాత వచ్చిన భక్తులందరికీ బోరు కొట్టకుండా ఉండడం కోసం నృత్య ప్రదక్షిణలు పెట్టారు. ఇక్కడ పెరంబాకం ఈ టెంపుల్లో, పెరంబాకేశ్వర టెంపుల్లో చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు అక్కడ కూర్చొని ఆ నృత్య ప్రదక్షిణలు చూసుకుంటూ ఆ శివుని దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మీరు ఇది స్వయంభూ లింగం అనమాట. సో ఆ చెట్టు దగ్గర వెళ్ళి తర్వాత లోపల మెయిన్ శివలింగానికి సో ఇలాగ పూజలు చేస్తున్నారు చూసారు. అర్చన ఇదంతా ఈ పాలు కూడా మేము రెడీ చేసి దాని తర్వాత ఇక్కడ ఇచ్చామన్నమాట. సో లోపల అర్చన కోసం సో అక్కడ పూజారులు చేస్తున్నారు చూసారా ఎంత బాగా. సో పాలాభిషేకం ప్రతిసారి అభిషేకం చేసిన తర్వాత ఆ దీపం మరంకి చూపిస్తున్నారు. సో మనం ఆ దీపాన్ని కళ్ళకు అద్దుకుంటున్నాం. సో ఆ శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు ఉంటాయి. సో ఇది చూస్తున్నట్టయితే సో కనకాభిషేకం అంటారండి. సో మీరు చూస్తే అంటే ఆంధ్రాలో నేను ఎప్పుడు కూడా కనకాభిషేకం ఎక్కువ దగ్గరగా చూడలేదు. సో తమిళనాడులో ఫస్ట్ టైం చూశాను. సో చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ పాలాభిషేకం చూస్తున్నారుగా. సో చాలా బాగా చేస్తున్నారు అభిషేకాలన్నీ కూడా. సో ప్రతి అభిషేకానికి మంత్రాలు చదువుతూ దాని తర్వాత శివుడికి హారతి ఇస్తూ ఆ హారతి మనకి చూపిస్తూ ఆ శివుడు అనుగ్రహం మనకు పొందేలా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. దాని తర్వాత మీరు చూస్తున్నట్టయితే ఇది కలశం. ఈ కలశంలోని వాటర్ అనేది వేస్తున్నారు చూసారా. ప్రతి అభిషేకానికి టోటల్గా 4 అభిషేకాలు చేశారనమాట. మొదటి అభిషేకం 6 గంటలకు చేశారు సాయంత్రం. దాని తర్వాత రెండవది అభిషేకం 9 గంటలకు చేశారు. మూడో అభిషేకం 12 గంటలనమాట. లింగోద్భవ కాలం 12-1 గంట ఆ టైంలో తర్వాత నాలుగో అభిషేకం 3 గంటలకు చేశారనమాట. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం చెయ్యడం అలాగే అభిషేకం దర్శించుకోవడం అనేది చాలా మంచిది. అది మీకే కాదు మీ యొక్క కుటుంబ సభ్యులకి కూడా మంచి అంతటి వైభవం ఉంటుంది శివుడికి చేసే అభిషేకం అనేది. అది ఈ శివరాత్రి టైంలో ఇంకా మంచిదన్నమాట. భస్మంతో అలంకరించిన తర్వాత ఆ శివుడి దర్శనం మీకోసం ఇలా చూపిస్తున్నాను. సో ఇక్కడ యాక్చువల్గా ఫోన్ అలౌడ్ లేదనమాట. కానీ నేనే రిక్వెస్ట్ చేసి ఈ వీడియోలన్నీ తీస్తున్నాను. సో మీ అందరికి చూపిద్దామని చెప్పేసి. సో ఆ యొక్క శివుడు ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత సో మొత్తం అయిపోయిన తర్వాత ఎంత బాగా అలంకరించారు మీరే చూస్తున్నారుగా. ఆ పువ్వులంతా తెచ్చి ప్రతి ఒక్కరు కోరుకున్న ఆ కోరికలు పువ్వుల ద్వారా ఆ శివయ్య చెంతకు చేరేలా చేస్తున్నారు మన అర్చకులు. సో చాలా బాగా అలంకరించారు చూసారుగా. అలంకార రూపుడుగా ఆ పెరంబాకేశ్వరుడి దర్శనం మీకోసం. సో చాలా బాగా అయితే అలంకరించారు. ప్రతి అభిషేకం తర్వాత కూడా ఇలాగ అలంకరించి దాని తర్వాత హారతి ఇచ్చి ఆ హారతిని ప్రతి ఒక్క భక్తులకి ఇస్తున్నారన్నమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. కులభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి పూజిస్తే అనుగ్రహించే తండ్రి శివయ్య. 4 అర్చనలు అయిపోయిన తర్వాత ఉదయాన్నం సో 5:30 ఆ టైంలో శివుడికి ఊరేగింపు జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఈ ఊరేగింపు చేయడం అనేది. సో ఈ టెంపుల్లో సో చాలా దగ్గర మనం చూస్తుంటాం తమిళనాడులో తిరువణామలై, సో అరుణాచలం అంటాంగా అక్కడ కూడా చాలా ఊరేగింపులు జరుగుతాయి అన్నమాట ఈశ్వరుడికి ఎప్పుడు కూడా. సో ఈసారి ఇక్కడ ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు. చాలా బాగా చేశారు. శివుడికి ఆ యొక్క నందీశ్వరుడి మీద శివపార్వతులు ఇద్దరు కూర్చొని తర్వాత నీట్గా అలంకరించిన తర్వాత సో అక్కడ సో ఇలా ఊపుతున్నారు చూసారా ఆ శివపార్వతులు ఇద్దరికి ఉయ్యాలలాగా. తమిళనాడులో ఇప్పుడు కూడా ఈ ఊరేగింపులు చాలా బాగా చేస్తారు. ఈశ్వరుడికి, వెంకటేశ్వర స్వామికి, దాని తర్వాత దేవుళ్ళకి అమ్మల్ని అంటారు ఇక్కడ దేవుల్ని. సో అమ్మలకి దాని తర్వాత సో విఘ్నేశ్వరుడికి పిల్లయ్యారు అంటారు. సో ఊరేగింపు చాలా బాగా చేస్తారనమాట. సో మీరు చూస్తున్నారుగా నందీశ్వరుని మీద ఉన్న శివపార్వతులు ఇద్దరిని కూడా తెచ్చి అక్కడ ఆ యొక్క ఎడ్ల బండి మీద పెట్టారనమాట. దాని తర్వాత ఆ ఎడ్ల బండి దగ్గర తాళ్ళతో వాటిని గట్టిగా కట్టుతున్నారు. సో ఆల్మోస్ట్ 6 గంటలు అయిపోతుంది ఆ టైంలో. సో పక్కన చూస్తుంటే ఇదంతా కూడా రోడ్ అనమాట. సో దాని తర్వాత ఇలాగా ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఆ యొక్క గొడుగు ఇక్కడ పెడుతున్నారు చూసారుగా. అది మనం సో దేవుడిది అంబ్రెల్లా అంటాం కదా. సో ఇక్కడ తమిళనాడులో దాన్ని కొడై అంటారనమాట. సో ఆ యొక్క గొడుగు పెట్టి గట్టిగా కట్టేస్తున్నారు. సో అది ఎక్కడ కూడా పడకుండా. సో కట్టిన తర్వాత ఇలా ఎడ్లని ఆ యొక్క బండికి కడుతున్నారు. సో ఎడ్లు అయితే ఫస్ట్ అయితే చాలా ఇబ్బంది పెట్టాయన్నమాట. సో కట్టడానికి చాలా టైం పట్టింది. సో ముందుకెళ్ళిపోతున్నాయి చూసారా. సో వాటిని అలాగా అదుపు చేస్తూ దాని తర్వాత ఆ ఎడ్లకి ఆ యొక్క బండిని కట్టారనమాట.
దాని తర్వాత ఇంకా ఈ ఊరేగింపు స్టార్ట్ అయింది చాలా బాగా. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఊరేగింపు ముందు దిష్టి తీస్తారుగా. సో, ఇక్కడ బూడిద గుమ్మడికాయతోని దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయతో కూడా దిష్టి తీశారనమాట. సో, దాని తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. సో, చాలా బాగా ఊరేగింపు అయితే జరిగింది. సో, ఊరేగింపు జరుగుతున్న మధ్యలో కూడా ప్రతి ఒక్కరు ఆ యొక్క దారులు ఉంటాయి చూసారా? వీధులు అంటాం కదా! ఆ వీధి గుండా వెళ్తుండగా ప్రతి ఒక్కరు వచ్చి అర్చన చేసుకుంటున్నారనమాట. కొబ్బరికాయ తెచ్చుకుంటున్నారు. కొబ్బరికాయ తెచ్చి దాని తర్వాత పువ్వులు గట్రా సమర్పిస్తున్నారు. సమర్పించి ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఇలాగా అర్చన చేసుకుని దాని తర్వాత ఆ ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది. సో, నెక్స్ట్ లాస్ట్‌కి మేము ఈ యొక్క ఊరేగింపు అయిన తర్వాత ఆల్మోస్ట్ 6:10 ఆర్ 6:15 ఆ టైం అయ్యేసరికి టెంపుల్‌కి మళ్ళీ వచ్చాము. చూస్తున్నారుగా వచ్చిన తర్వాత ఆ యొక్క శివపార్వతులని ఇద్దరిని దించిన తర్వాత లోపల ఇలా పెట్టారనమాట. అక్కడ అందరూ విభూది నెక్స్ట్ తీసుకుంటున్నారు. శివపార్వతులని ఎంత బాగా అలంకరించారో ఇక్కడ ఈ ఫోటోలో చూడండి మీరే. సో, నేను కూడా విభూది తీసుకొని దాని తర్వాత ఇక్కడున్న ఆదిశివుడిని దర్శనం చేసుకొని నెక్స్ట్ ప్రసాదం తీసుకొని ఆ యొక్క ఉపవాసం చెల్లించి నీళ్ళు తాగి దాని తర్వాత ఇంటికొచ్చాను. ఇలా శివరాత్రి కంప్లీట్ అయింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి కామెంట్స్‌లో. థాంక్ యూ.